అలా రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రమాదవశాత్తు మరణించకుండా ఉండుంటే ఆయన్ని ఈవేళ ఈ దేవుడు చేసేటటువంటి కార్యక్రమం అయితే అయ్యి ఉండేది కాదని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తుంటా. అలా ప్రమాదవశాత్తు మరణించడం వల్ల ఆయనకి ఎనలేని ఇమేజ్ని ఆపాదించారని నేను అనుకుంటా. దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే అప్పుడు సంక్షేమ కార్యక్రమం మేనిఫెస్టో రాసినప్పుడు మైనారిటీ రిజర్వేషన్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో రాసినప్పుడు నేను రాసినట్టే. అవి ఆ సంక్షేమ అవి ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు పెద్ద ఇది కదా. తర్వాత పెన్షన్లు పెంచటము. ఎందుకంటే నేను అప్పుడు అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నాను 99 నుంచి 2004 వరకు. ఇప్పుడు ఈయన ఏదో జన్మభూమి కార్యక్రమాలను పెట్టినారు. ఎమ్మెల్యేగా ఏదో పోతే 10 మంది గ్రామస్తులు కలుస్తారు, లేకపోతే మా గ్రామాల్లో చూడలేదంటారని జరిగినప్పుడు పోతే కనుక ముసలి వాళ్ళంతా కూర్చోబెట్టింది. ఒక మండలంలో అడిగాను, ఒల్లూరు మండలం, ఏందయ్యా వాళ్ళని ముసలోళ్ళు వంటికంటే తంది వాళ్ళు పోతే మాకు ఎవరు ఉంటారు సార్ అని ఆఖరణ వాళ్ళకు పెన్షన్లు బంచి పంపించారు. ఎంత ఇస్తారంటే 70 రూపాయలు. మళ్ళీ ఇంకొక మండలం పోయినప్పుడు ఆడ అట్నే జరిగింది. వాళ్ళు అదే మాట అన్నారు. అంటే నాకు ఎర్రగుంట మండలంలో ఒక ఆయన కొంచెం చదువుకునే వ్యక్తి, ఇంటెలిజెంటు, అంత అవినీతి పట్ల వ్యామోహితుడు కాదు, పరిపాలన మీద కొంత పట్టున్నాడు. ఆ ఎండిఓని పిలిచాడు. ఈయన ఏందయ్యా 70 రూపాయలకు ముసలోళ్ళు 1 గంట వరకు వెయిట్ చేస్తున్నారే అని. ఏం సార్ వాళ్ళకు ఛాందసం ఎక్కువ, మేము ఇచ్చే 70 రూపాయలు తీసుకుపోయి ఆకు ఒక్కకు ఏదో కూతుర్ని అడిగితే కూతురు తిడుతుంది, అల్లుడిని అడిగితే అల్లుడు నీకు అన్నం పెట్టేదే బరువు అంటే మళ్ళీ ఆకు ఒక్క ఊరుకోలేవాము కదా అని అడుగుతారని ఈ ఆకు ఒక్క వస్తుందని చెప్పి అందుకే అంత 70 రూపాయలకు కూడా తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళ ఛాందస్యం ఎక్కడికి పోయింది అని అంటే అందులో 10-20 రూపాయలు చిల్లర మార్చుకునేది మనవాళ్ళు మనవరాళ్ళకి ఇస్తారంట అని. అంటే నేను ఆలోచన చేసి ఇంత పన్నులు కడుతున్నారు కదా పుట్టినప్పటి నుంచి చనిపోయేట వరకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటంత వరకు పన్నులు కడతానే ఉంటారు. కడతా అనుకొని కనీసం ముస్లిం పని వచ్చినప్పుడు ఊతమన్నా ఉండాలి కదా అని ఆ పెన్షన్లు పెంచడం అవుతుంది. 1000 రూపాయలకు రాసినాను. రాస్తే మళ్ళీ రోసే పిలిపించి 1000 రూపాయలు ఆయన నుంచి తెస్తావా, 500 రాయిలే అని అన్నారు. రాసుకుని సార్ ఏదో మేనిఫెస్టో మేము రాసేవాళ్ళమే కదా, మేమన్నా అప్రూవ్ చేస్తున్నామా మేనిఫెస్టోను అని అంటే మీరు పోయి మళ్ళీ వేదికలు ఎక్కి చెప్తారులే, నువ్వే రాసి కొట్టేసి నాతో సంతకం పెట్టించుకున్నాడు అప్పుడు 300 రూపాయలకు. తర్వాత మైనారిటీలకు రిజర్వేషన్స్ అది రాసింది నేనే. ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎందుకంటే హాస్పిటల్లోకి వస్తున్నారు, వస్తే ఈ కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నయం కాదని కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలకు మాత్రం కొంత సహకారం చేయాలని చెప్పి రాసినాను. నేను ఆరోగ్యశ్రీ అని రాయలేదు, మళ్ళీ దానికి ఆరోగ్యశ్రీ అని అతను నామకరణం చేసి అయ్యే మేనిఫెస్టోలో ఉండేటి ఆయన కొన్ని పాలించి చేసుకున్నాడు. తర్వాత సడన్గా చనిపోవడంతో ఆ పథకాల వల్ల అతనికి మంచి పేరు వచ్చింది. మన రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కొంతకాలం అంటే ఏంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నట్లు 3 సంవత్సరాల పైచిలు 4 సంవత్సరాల లోపు ఆయన కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ఏంటి ఆయన రాజకీయ భవితవ్యంపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు భవితవ్యం అంటే ఆయన ఒక ఉన్నత స్థాయి పదవిని అధిరోహించినాడు, అంటే సునాయాసంగా. అది ఆయన అదృష్టం. కాకపోతే ఏమంటే ఆయన ఇబ్బందికర పరిస్థితి ఏమిటంటే అది డివిజన్ సమయంలో వచ్చినారు, సంధికాలం అంటారు చూడండి, అటువంటి సమయంలో వచ్చినారు. ముఖ్యమంత్రిగా రాణించేదానికి అది కొన్ని ఇబ్బందికర పరిస్థితులండి. అది ఎవరికైనా ఎంతటి వ్యక్తికైనా ఇబ్బందికర పరిస్థితులే. అందులో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కావడము, ముఖ్యమంత్రి అయినాడు కానీ చేయడానికి రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. మొన్న ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినాడు, ఓడిపోయినాడు. ఇంకా పెద్ద ఏముంటుంది, ఇంక అంత పదవి అధిరోహించాలంటే కొద్ది కష్టం ఉంది ఆడ. మొన్న ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభల్లో ఆయన పేరు బలంగా వినిపించింది.
బీజేపీ నుంచి. దాని అనూహ్యంగా ఆర్ కృష్ణయ్య గారు ఎగరేసుకుపోయేటప్పటికి అది బీసీలు కావాలని ఆయన పేరేమవుతుంది. బీసీకి ఇవ్వాలన్నది అక్కడ వాళ్ళు తీసుకున్నారు, స్టాండ్ తీసుకున్నారు బీసీ స్టాండ్. సార్, రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉందంటున్నారు ఒకవైపు, లేదు నారా లోకేష్ గారు అపరిమితమైనటువంటి పరిణితి సాధించారు అని అంటున్నారు ఒకవైపు. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఏమైందంటే, ఏమైనా మా రెడ్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. రెడ్ బుక్ అనేది ఎక్కడా లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం లేదు. అప్పుడు లోకేష్ గారు ఏదో అధికారులు ఒక సైడే పనిచేస్తా అంటే వాళ్ళ పేర్లు రాస్తాము, రాసుకొని మేము అధికారంలోకి వచ్చినప్పుడు వారిని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కొంచెం, ఎందుకంటే ఈ కార్యకర్తలు వాళ్ళని బలోపేతం చేసుకోవాలి కదా. ఈయన ఇప్పుడు రెడ్ బుక్ అని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఏమవుతుందంటే, ఒక్క బేసిక్గా ఆలోచన చేసినప్పుడు 2 రీజనల్ పార్టీస్ అక్కడ, జాతీయ పార్టీ లేదు. రీజనల్ పార్టీస్ ఎక్కడ ఉంటాయో ఎక్కడైనా కానీ, ఈడ తెలంగాణలో చూసుకున్న బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇక్కడ నార్త్ ఇండియాలో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కానీ, ఇక్కడ కింద డిఎంకే ప్రభుత్వం కానీ, ఎక్కడైనా రీజనల్ పార్టీ అనేది ఉంటే ఏమవుతుందంటే, ఇన్ ది నేమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజాపాలన ముసుగులో నియంత పాలన, అథారిటేరియన్ రూల్ ఉంటుంది. నియంత అని లేని అథారిటేరియన్ రూల్ ఉంటుంది. ఎందుకంటున్నాను అని అంటే, ఏమవుతుందంటే, పూర్వం మేము జనార్దన్ రెడ్డి దగ్గర, భాస్కర్ రెడ్డి గారి దగ్గర పనిచేసినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సెక్రటరీ, 2 పిఏలు ఉండేవాళ్ళు. ఎస్వి ప్రసాద్ ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. జనార్దన్ రెడ్డి దగ్గర ఆయనే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి దగ్గర ఆయనే ఉన్నాడు. తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాడు, చీఫ్ సెక్రటరీ అయ్యారు తర్వాత. ఎస్వి ప్రసాద్ ఉండేవారు, ఒక్కడే. ఇప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యమంత్రి ఆఫీసులో 5-6 మంది సెక్రటరీలు ఉంటున్నారు. 5-6 మందికి శాఖలు కేటాయిస్తున్నారు. ఒక్కొక్కరికి 3 శాఖలు 4 శాఖలు కేటాయించి, క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు కేటాయించినట్టు మంత్రులకు వీళ్ళకు శాఖలు కేటాయించుతున్నారు. సెక్రటరేట్లో ఫైళ్ళు కదలాలన్నా, కలెక్టరేట్లో ఫైళ్ళు కదలాలన్నా, ఈ కన్సర్న్ శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్న సెక్రటరీ చెప్తేనే కదిలేదు ఫైల్. ఏదో నార్మల్గా రొటీన్ ఫైళ్ళు తప్పనించి మిగతా ఫైళ్ళన్నీ అక్కడే. అందుకే కాన్సన్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి ఆఫీసులో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటుంది. అందుకే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అని అంటున్నాను కదా. అది ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరుగుతుంది కాబట్టి కొంచెము ప్రజాస్వామ్యం కనపడదు. మంత్రులకు ఏముండదు, శాసనసభలో ఏముండదు. సెక్రటరీలో పనులు జరగాలన్నా, జిల్లాల్లో కలెక్టరేట్లో పనులు జరగాలన్నా ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్ళాలంటే, అంటే పరిపాలన కేంద్రీకృతమవుతుంది ముఖ్యమంత్రి ఆఫీసులో. అది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే కొనసాగుతుంది. కాకపోతే వీళ్ళు రెడ్ బుక్ పేర్లు పెట్టుకున్నారు, ఇద్దరు పెట్టుకొని మాట్లాడుకుంటుంటారు. రోజువారీ దినచర్య ఇప్పుడు ఎలా సాగుతుంది? ఇప్పుడు ఏముంటుంది పెద్ద దినచర్య, సేవలు అందించారు కాదు. ఏదో పత్రికలు అయితేనేమి, నియోజకవర్గం నుంచి ఏదైనా పనులు ఉండేవాళ్ళు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళవి లేదంటే ఇట్లా ఛానల్స్ వాళ్ళు వస్తుంటారు, రకరకాలు ఏదో టైం పాస్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసే నాటికి ఇవాళకి వైద్య రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇది పెరిగినది కదా. ఇప్పుడు గతంలో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. ఎర్లీ 70s మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు 74లో ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటే చాలా గౌరవంగా ఉండేది. ఆ తర్వాత కొంచెము ఎంఎస్, ఎండి స్పెషలైజేషన్ చేసే వాళ్ళకు ప్రాధాన్యత వచ్చింది. ఎంబీబీఎస్కి తగ్గి వాళ్ళకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఎంఎస్, ఎండి కూడా పెద్ద ప్రాధాన్యత లేవు. సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి. సూపర్ స్పెషాలిటీస్ వచ్చి ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి పోతున్నారు. ఇప్పుడు కన్నే తీసుకోండి, కార్నియాకు ఒకరు ఉన్నారు, రెటీనాకు ఒకరు ఉన్నారు, ఇంత యాంటీరియర్ చెంబర్ ఒకరు, పోస్టీరియర్ చెంబర్ ఒకరు,
ఇట్లా రకాలుగా 3 డాక్టర్లు కంటిలోనే ఉన్నారు, 3 స్పెషలైజేషన్లు. ఈ గుండెకు కూడా వచ్చినారు కదా, ఫిజిషియన్ వచ్చినాడు, సర్జన్ వచ్చినారు గుండెకు కూడా. ఇట్లా రకరకాలుగా ప్రతి విభాగానికి ప్రత్యేకత సంతరించుకున్నారు. అంటే సూపర్ స్పెషలిస్టులు ఇంపార్టెన్స్ పెరిగింది. అప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే పెద్ద అన్ని రోగాలకు సర్వరోగం నివారణ అంతా ఆయనే అపర ధన్వంతరిగా చూసేవాడు ఆయన. కాకపోతే జనరల్ హాస్పిటల్ పంపిస్తాంటి మా చేతగానేటి అయ్యే కర్నూలు కన్నా లేకపోతే అటు వేలూరు కన్నా పంపిస్తాంటి. ఏలూరులో కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి పెట్టుకుంటామంటే ఏలూరు పంపిస్తాంటి, లేదంటే కర్నూలు జనరల్ సిఎంసి రాయవేలూరు సిఎంసి హాస్పిటల్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం మైసూరారెడ్డి. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.